వాసుదేవ, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం భాగవతంలోని మంచి పద్యం చదువుకుని క్లాసులకు వెళదాం. పిల్లలకు మనం మంచి పేర్లు పెడతాం. భగవంతుడి పేర్లు శ్రీరామని, శ్రీకృష్ణ అని, శ్రీలక్ష్మి అని, అలాగా. అయితే ఆ పేరుతోనే పిలవాలండి. ఆ పేరుతో పిలిస్తే రోజు మనం భగవంతుడి పూజ చేసుకున్నట్టే లెక్క. అప్రయత్నంగా భక్తి మార్గంలో మనం ఉన్నట్టు లెక్క అనమాట. మనం మన పిల్లవాడిని అతని పేరుతో ఎలాగో భగవంతుడి పేరు పెడతాం. ఆ పేరుతో అతను పిలిస్తే అంత సత్ఫలితాలు ఉంటాయి. అప్పుడు ఆయన పేరు సద్వినియోగం అవుతుందన్నమాట. అది ఎలాగో చూద్దాం. ఒక మంచి పద్యం విందాం మనం. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేలినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనైనం దొలుప కలుషహారం. సింపుల్ గా ఉంది పద్యం, కానీ ఎంతో అంతరార్థం అనమాట. అది ఏంటో అంతరార్థం చూద్దాం. మళ్ళీ ఒకసారి చదువు. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేలినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయనం దొలుప కలుషహారం. అన్ని పాపాలు పోతాయి ఆయన తలుచుకుంటే. ఎలా తలుచుకుంటే? బిడ్డను దేవుని పేరుతో పిలవడం, విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, లేదా కేవలం నవ్వులాట కోసం పలికినా తెలియకుండానే అందులో దైవ స్మరణ ఉంటుంది. కాలింగ్ ఏ చైల్డ్ నేమ్డ్ ఆఫ్టర్ ది డివైన్ డ్యూరింగ్ మూమెంట్స్ ఆఫ్ రెస్ట్, డ్యూరింగ్ ప్లే, ఆర్ ఈవెన్ ఇన్ షీర్ మోకరీ. అంటే వేళాకోళంగా పిలిచినదే. ఆల్ దీస్ యాక్ట్స్ అన్నోయింగ్లీ ఇన్వాల్వ్ ది రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. ఎంత బాగుందో చూడండి. అలాగే కేవలం సాహిత్యంపై ఇష్టంతో పద్యాలు గద్యాలు చదివేవారు, రాసేవారు కూడా అందులోని దైవిక పదాల వల్ల పవిత్రులై తరిస్తారు. కేవలం జీవనోపాధి కోసం పాటలు పాడే సంగీతకారులు కూడా ఆ పాటల్లోని భగవంతుని నామాల్లో లీనమైపోతారు. ది అన్కాన్షియస్ జర్నీ, అప్రయత్న ప్రయాణం ఏంటంటే ఇంటెన్షనల్ ఆర్ నాట్, ది డివైన్ నేమ్ ప్యూరిఫైస్. కావాలని చేసినా తెలియక చేసినా దైవనామం పవిత్రం చేస్తుంది. అంచేత పిల్లల్ని వాళ్ళకి పెట్టిన పేర్లతోనే పిలవాలి. ముకుంద అని పెడితే ముక్కు అని, ఏదో బలరామని పెడితే బంటు అని, ఇలా కంటే కూడా వాళ్ళని ఆ పేరుతోనే ముకుంద అని పిలవాలి, బలరామని పిలవాలి, శ్రీరామని పిలవాలి. రాము అంటే రాము 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 జీవితాంతం కొడుకుని పిలుస్తూనే ఉంటాడు. రామకోటి నడిచిపోతానే ఉంటది. అలా మీరు పిలిచిన ప్రతి పేరు భగవంతుని చేరుతుంది అనమాట. పిల్లల్ని ఏ పేరు పెడితే ఆ పేరుతోనే పిలవాలి. అది అందరూ మనం పవిత్రం అవుతాం, వాతావరణం కూడా పవిత్రం అవుతుంది. ఏ విధంగా చూసినా మనసులో కమలనయనుని తలుచుకోవడం అనేది మనలోని పాపాలను, మాలిన్యాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది. ఇన్ వాట్ ఎవర్ మేనర్ ఇట్ హ్యాపెన్, ది ఇన్నర్ రిమెంబరెన్స్ ఆఫ్ ది లోటస్ ఐడ్ లార్డ్ effortlessly destroys all impurities and washes away all sins. అంచేత మళ్ళీ ఆ పద్యం ఒకసారి చదువు. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేలినైనా మిగల గేలినైనా పద్య గద్య గీత భావార్థములనైన కమలనైనం దొలుప కలుషహారము. ఇప్పుడు మనం లెసన్లోకి వెళదాం. వాసుదేవ, ఎబురిటానం అనే మందు గురించి చెప్పుకుందామండి. ఎబురిటానము అంటే కొంచెం చిక్కుపోయే పిల్లలకు వేస్తారు. అంతవరకునే వాళ్ళ దాని గురించి ఆలోచిస్తాం. కానీ చాలా లోతైన మందు అండి. ఏంటో అది చూద్దాం. దీని విషయం ఎబురిటానం అనేది ఆ మొక్క అనమాట. ఎబురిటానం డ్రగ్ పిక్చర్ తీసుకుంటే ఇందులో ఎమాసియేషన్
చిక్కుపోవడం ఉంటది అనమాట. మెరాస్మస్ అంటే బాగా ఎండిపోతారు, చిక్కి శల్యం అయిపోయారు అంటారు చూసారండి, అలాగే అయిపోతారు. ఎవరంటే పిల్లలు. ఎమాసియేషన్ ఇన్ చిల్డ్రన్, సివియర్ ఎమాసియేషన్, మరాస్మస్ అంటాం దాన్ని. మరాస్మస్ అంటే చాలా ఎండిపోయినట్టు అయిపోవడం, సివియర్ ఎమాసియేషన్ అనమాట ఇన్ చిల్డ్రన్. అదొక పాయింట్. ఇక్కడ 3 పాయింట్లు. మెటాస్టాసిస్ అంటే ఏమిటి? ఒక జబ్బు వచ్చినప్పుడు ఏ విరేచనాలు అయినప్పుడు ఏదో మందులేసి ఆ విరేచనాలు అడ్డుకుంటాం. అడ్డుకున్న తర్వాత ఆ విరేచనాలు సప్రెస్ చేస్తాం అనమాట, న్యాచురల్ గా తగ్గించకుండా. సప్రెస్ అయిపోతే ఏమవుతుందంటే విరేచనాలు తగ్గిపోతాయి, ఇంక దాని గొడవ వదిలిపోయింది అనుకుంటాం. వెంటనే మోకాళ్ళ నొప్పులు పట్టుకుంటాయి. విరేచనాలకి మోకాళ్ళ నొప్పులకి సంబంధం ఉందని మనం ఏమీ అనుకోము. లేకపోతే పైల్స్ పట్టుకుంటాయి, వేరే లివర్ డిస్టర్బ్ అవుతుంది. ఏమిటి? మోషన్స్ తగ్గిపోయాక అవి వస్తాయి. అవి తగ్గిపోయాక మళ్ళీ దాన్ని మళ్ళీ ఏదో రకంగా సప్రెస్ చేస్తే అక్కడి నుంచి హార్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక జబ్బు రూపం మారిపోద్ది అనమాట ఇక్కడ. జబ్బు అదే, లోపల ఉండే జబ్బు ఎక్కడికి పోదు. మనం ఏం చేస్తున్నాం? నోరు నొక్కేస్తున్నాం. నోరు నొక్కితే టక్ మనం ఇంకొక వేషం వేసేసుకుంటుంది. సేమ్ ఒక రూపంలోంచి ఇంకో రూపానికి షిఫ్ట్ అయిపోతుంది. కానీ డిసీజ్ మాత్రం ఎక్కడికి పోదు. ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వేరే రూపంలో అక్కడ ప్రత్యక్షం అవుతుంది. దాని మెటాస్టాసిస్ అని. చాలా వండర్ఫుల్ మెడిసిన్ అండి ఇది. ఇలాంటి మందులు హోమియోపతిలోనే ఉంటాయి మరి. తర్వాత 3వ పాయింట్ ఏంటి? గౌట్ ఆర్ రొమాటిజం, కీళ్ళ నొప్పులు. ఆమవాతము, కీళ్ళవాతం. గౌట్ అంటే బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి అవన్నీ వాసిపోయి, కీళ్ళన్నీ వాసిపోయి, బొటన వేలు వాసిపోయి, విపరీతమైన సరుకు, ఒక రాత్రి గారి సరుకు ఎక్కువైపోతుంది. గౌట్. రొమాటిజం అంటే కీళ్ళవాతం, అంటే కీళ్ళు వాసిపోతాయి. ఇంకా అది స్టాండర్డ్ గా వాసిపోతాయి. ఇంకా గౌట్ అంటే రావడం పోవడం కింద ఉంటాయి వాపులు. ఏదైనప్పటికీ చాలా సివియర్లీ పెయిన్ఫుల్. అంటే 3 పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ. మరాస్మస్, చిన్నపిల్లలో ఎండిపోవడం, చిక్కిపోవడం. రెండోది మెటాస్టాసిస్, ఒక వ్యాధి రూపం మార్చుకుని వేరే వ్యాధిలాగా మారిపోవడం, షిఫ్టింగ్ ఆఫ్ డిసీజెస్. మూడోది గౌట్ ఆర్ రొమాటిజం. మరాస్మస్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం. మనకి బాగా పరిచయం ఉన్న భాష. చిన్నపిల్లలు ఎండిపోతున్నప్పుడు మరాస్మస్, వ్యాధుల స్థానం మారుతున్నప్పుడు మెటాస్టాసిస్, కీళ్ళవాతం అనందు ఈ మందు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. 3 పాయింట్లు. ఇప్పుడు మరాస్మస్ ఏంటో చూద్దాం. మరాస్మస్ అంటే శిశువుల్లో చిన్నపిల్లలు ఎండిపోవడం. ఇలాగ ఎండిపోవడంలో మళ్ళీ రకాలు ఉన్నాయండి ఇందులో. కాళ్ళ నుంచి పైకి, ముందు కాళ్ళు సన్నగా అయిపోతాయండి. పైన బాడీ బాగానే ఉంటది, కాళ్ళు సన్నగా అయిపోయి అక్కడి నుంచి మనిషి అలాగే మొత్తం అంతా ఎండిపోతాడు. కాళ్ళ నుంచి పైకి చర్మం ఇలా లూజుగా తోలులో ఏర్పడతా ఉంటది. లోపల ఏముండదు, ఇంకా కండ ఏముండదు. దాంతో పాటు ఆకలేసేస్తా ఉంటదండి. తినేస్తా ఉంటాడు కానీ ఎండిపోతా ఉంటాడు. ఆకలి బాగా ఉంటది, తినేస్తా ఉంటాడు, ఎండిపోతా ఉంటాడు, కాళ్ళు ముందు సన్నబడిపోతాయి. ఇంక ఎంత నీరసపడిపోతాడంటే తల కూడా పైకి పైకి నిలబట్టలేడు, ఇలాగ ఏలాడ తీసేస్తా ఉంటాడు. అంత నీరసపడిపోతాడు. దాన్ని ఎండిపోవడం మరాస్మస్ పిల్లల్లో. ఇంకోటి ఏమిటంటే మెటాస్టాసిస్, విరేచనాలు ఆకస్మికంగా తగ్గిపోయి, ఈ పై చెప్తాను తర్వాత. విరేచనాలు ఆకస్మికంగా తగ్గిపోయి గుండె దడబట్టేసుకుంటుంది. లేదా విరేచనాలు ఆకస్మికంగా తగ్గిపోయి ముక్కుని రక్తం కారిపోతాయి. విరేచనాలు ఆకస్మికంగా తగ్గిపోయి యూరిన్ లో బ్లడ్ పడిపోతుంటది. విరేచనాలు ఆకస్మికంగా తగ్గిపోయి మూలసంగి పైల్స్ పడేసుకుంటాయి. విరేచనాలు ఆకస్మికంగా తగ్గిపోయి యాంగ్జైటీలోకి పట్టేసుకుంటుంది అన్నారు. చిన్నదానికి పెద్దదానికి కంగారు పడిపోవడం. విరేచనాలు రాకముందు అది ఉండేది కాదు. మోషన్స్ బాగా ఎక్కువ అయిపోయి ఏదో దాన్ని సప్రెస్ చేసేసి అణిచేసేసి తగ్గినాయి అని అనిపించేసుకుని అప్పుడు మోషన్స్ అవ్వగానే కానీ కంగారు పడేసుకుంటది మనిషి. అలాగే అంటే ఒక జబ్బు రూపం ఇంకో జబ్బులాగా మారిపోద్ది అనమాట. సేమ్ వ్యాధి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారిపోద్ది. మారువేషం. లోపల క్యాండిడేట్ ఒకటే, రకరకాల మారువేషం.
అలా కీళ్ళవాతం వచ్చింది అనుకోండి, ఆకస్మికంగా తగ్గి పక్క భూపత్. అలాగే గుండె లక్షణాలు, గుండె దడ, ఇవన్నీ. అలాగే మంప్స్, గవద బిళ్ళలు తగ్గి టెస్టికల్స్ కానీ బ్రెస్ట్ కానీ వాసిపోతాయి. విరేచనాలు తగ్గి కీళ్ళవాతం పడేసుకుంటారు. అలాగా ఫస్ట్ విరేచనాలండి, తర్వాత కీళ్ళవాతం, కీళ్ళవాతం తర్వాత గుండె జబ్బులు. ఇది మెయిన్. అది కాకుండా అనేకం విరేచనాలు తగ్గిపోయిన తర్వాత దడ, ముక్కు నుండి రక్తం కావడం, యూరిన్ లో బ్లడ్, మూలశంక అంటే ఫైల్స్, ఆందోళన, ఇవన్నీ రకాలు వచ్చేస్తాయి మోషన్స్ సప్రెస్ చేస్తేనే. కాదు, పిల్లల ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లలు బొడ్డు నుంచి రక్తం వస్తూ ఉంటుంది. చంటి పిల్లల్లో ఆ బొడ్డు మానదనమాట. అలాగా నీరులాగా చెమరుస్తూ ఉంటది. ఎవరిటనం తట్టి వేస్తే తగ్గిపోతుంది. అలా చిన్న పిల్లల్లో హైడ్రోసిల్, టెస్టికల్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఎప్పుడైనా మందు చూడడానికి సింపుల్ గా ఉంది. ఎందుకంటే ఈ మెటాస్టాసిస్ అంటే చెప్తున్నాను, చాలా సీరియస్ గా ఉందంటే ఒక డాక్టర్ గారు వెళ్ళారు. వెళుతుడికి ఆ గేట్ దగ్గర ఆయన అన్నాడు, గుమ్మం దగ్గర ప్రాణం పోతుందండి లోపల అన్నాడు. గబగబగా లోపలికి వెళ్ళి ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరి అందడం లేదు. అప్పుడు ఆ సిమ్టమ్స్ ఏం చేశారంటే, ఈ పైన ఇలా బటన్స్ అయ్యి ఓపెన్ చేసుకుని తీసేసుకుంది ఆవిడ. ఎందుకంటే గాలి కావాలి, ఇలా నొక్కేస్తే తట్టుకోవట్లేదు మెడ దగ్గర. లెగసిక్స్ వేసాక, కొంచెం కోలుకున్నాక ఎవరిటానం వేసేసారు. ఎందుకు వేసారు ఎవరిటానం అంటే, మోకాలు వాపులకి ఆయింట్మెంట్ రాసింది, మోకాలు వాపులు తగ్గిపోయాయి. ఏ కారణం చేతన మోకాలు వాపులు పైన రాసిన దానికి తగ్గిపోతే వెంటనే వాపులు అక్కడ ఉండవు, కీళ్ళ నొప్పులు భలే తగ్గినాయి అని అనుకుంటాం, వెంటనే షిఫ్ట్ అయిపోతుంది హార్ట్. ఆవిడకి అలాగే జరిగింది. ఎందుకంటే ఆయింట్మెంట్ రాసింది, మోకాళ్ళు వాపులు నొప్పులు తగ్గిపోయాయి. తగ్గిపోయాక కార్డియాక్ లోకి వెళ్ళిపోయింది అంతే. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అప్పుడున్న సిమ్టమ్స్ బట్టి వ్యాక్సిస్ వేశారు. వ్యాక్సిస్ తో తగ్గాక ఎబురిటానం వేశారు. ఎబురిటానం తోటి బాగా రిలీఫ్ వచ్చింది. ఆ గుండె దడ తగ్గిపోయింది, ఆయాసం ఉక్కిరి బిక్కిరి తగ్గిపోయింది. అయితే మోకాళ్ళ నొప్పులు మళ్ళీ వస్తాయి. దాని మీద వదిలేయాలి అలాగా. ఆ మోకాళ్ళ నొప్పులు నెల, 2 నెలలు, 4 నెలలు అలా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు కూడా అదే మందికి పోతాయి. అదే మందికి మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి. అదే ఎబురిటానంకి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. అది విశేషం అంటే ఇక్కడ ఎంత ఆర్టిస్టిక్ గా ఉందో చూడండి ట్రీట్మెంట్. మరి హోమియోపతిలో ఇక్కడ పిక్చర్ చూద్దాం. పిల్లలు ఎండిపోతూ ఉంటారు, చిక్కిపోతారు అనుకున్నాం, మరాస్మస్ అంటారని అనుకున్నాం మనం. అప్వార్డ్ ఎమాసియేషన్, కింద నుంచి పైకి చిక్కిపోతారు. అది గుర్తుపెట్టుకుంటామని ఇలాగ పిక్చర్ చూస్తున్నాం. అయితే ఆకలి చేస్తా ఉంటది. ఎక్సెస్ ఎపిటైట్ ఎమాసియేట్స్ డిస్పైట్ ఈటింగ్ వెల్. బాగా తింటున్నా సరే చిక్కిపోతాడు. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎమాసియేషన్ ఈజ్ ఫ్రమ్ లోయర్ టు అప్పర్. లోయర్ ఎక్స్ట్రీమిటీస్, కాళ్ళు ఎండిపోతాయి. వేస్టింగ్ బిగిన్స్ ఇన్ లోయర్ లిమ్స్ అండ్ స్ప్రెడ్స్ అప్వర్డ్. ఫేస్ ఈజ్ ది లాస్ట్ ఎఫెక్టెడ్. ముఖం ఆఖరిని ఎండిపోతుంది. ముందు ముఖం కలకలాడుతూనే ఉంటది. బట్టలు, ప్యాంటు చొక్కా వేసేట్లోకి కొంచెం లూజ్గా ఉన్నది ఏం తెలియదు, కానీ ఆ ప్యాంట్ ఇప్పటిలోకి మొత్తం పొలల్లా ఉంటాయి, చెరుకుగడలాగా. దాంతో పాటు నీరసం. చైల్డ్ కెనాట్ హోల్డ్ హెడ్ అప్. ఎక్సెసివ్ ఎపిటైట్ emaciates despite eating well. Skin becomes loose and flabby. చాలా నిలబట్టలేడు. తర్వాత మెటాస్టాసిస్ ఎలాగండి, ఒక వ్యాధి రూపం మారి ఇంకొక వ్యాధిగా మారిపోతుంది. కానీ బయటికి మనకు 2 వ్యాధులు అనిపిస్తాయి, కానీ లోపల ఉన్నది ఒకటే. డిసీజ్ ఏ మనకు బయటికి కనపడేది. ఇదిగో ఏవో క్యాప్సూల్స్ పడేసాం, టాబ్లెట్లు పడేసాం, పడితే ఇది మాయమైపోయింది, కనపడకుండా పోయింది. వెంటనే ఏమైందంటే రకరకాలుగా డిసీజ్ బీ కింద మారిపోయింది. అంతే, ఎక్కడికి బాగాలేదు. నోరు నొక్కగానే ఇంకో దాని కింద మారిపోయింది. దాన్ని మెటాస్టాసిస్ అంటాం. ఇప్పుడే కేసు చెప్పుకున్నామా. మెటాస్టాసిస్, షిఫ్టింగ్ ఏ డిసీజ్ ఈజ్ ఏ మార్క్డ్ డిఫైనింగ్ ఫీచర్. అండ్ వన్ డిసీజ్ ఈజ్ సడన్లీ చెక్డ్,
ఆర్ సప్రెస్డ్. ఏ న్యూవర్ ఆర్ మోర్ సివియర్ కండిషన్. దీనికంటే తర్వాత వచ్చేది ఇంకా సివియర్ గా ఉంటది. ఇమీడియట్లీ అపియర్స్ ఎల్స్వేర్ ఇన్ ది బాడీ. వ్యాధి స్థానం మారుతుంది. వ్యాధి స్థానం మారుతుందని గుర్తుపెట్టుకోండి, వ్యాధి ఎక్కడికి పోవాలి. అణిచివేత వల్ల కలిగే దుష్ప్రభావాలు అంటే ఇది అందరికీ పడతా అని అనిపిస్తా ఉంటదండి. అణిచివేయకుండా ఏమన్నా దేన్నన్నా వదిలిపెట్టామా మనం? అంచేత ఏదో స్టేజ్ లో అందరికీ పడుతుందేమో ఇది. మనం ఆ, మనం అనుకున్న దానికంటే తరచుగా అవసరం అవుతుందేమో అని అనిపిస్తుంది. అణిచివేత వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటంటే విరేచనాలు ఆగిపోయి గుండె దడ, పైల్స్ వచ్చేస్తాయి. మోషన్స్ ఆగిపోతాయండి, గుండె దడ, పైల్స్ వచ్చేస్తాయి. అలాగే గవద వేళ మంప్స్ ఎక్కువ ఉంటాయి చెవుల కింద, మెడ మీద. ఈ మంప్స్ తగ్గిపోయి గవద వేళలు తగ్గి సప్రెసర్ మంప్స్, టెస్టిస్, బ్రెస్ట్స్ వాసిపోతాయి. మెటాస్టాసిస్ ఆఫ్ మంప్స్ టు టెస్టికల్స్ ఆర్ మెమ్మే. మూడో పాయింట్ ఏమిటి? కీళ్ళవాతం తగ్గిపోయి ఉదరము, గుండె లక్షణాలు లేదా చెస్ట్. చెస్ట్ అంటే ఉదరం అని రాశారు, చెస్ట్ అనమాట. అంటే దగ్గులు, ఆయాసాలు, ఆస్తమాలు అవి పడేసుకుంటాయి. కీళ్ళవాతం తగ్గిపోయి ఆయాసం పడేసుకుంటుంది, ఆస్తమా పడేసుకుంటుంది. అంటే హిస్టరీ ఆఫ్ ది పేషెంట్ అడగడం, కేసు రికార్డులో కేసు షీట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఫలానా వ్యాధి దీనికి షిఫ్ట్ అయిందని డాక్టర్ పట్టుకోవాలి. చిన్నపిల్లల్లో సంబంధించినవి ఉన్నాయి కదండి. మొట్టమొదటి చిన్నపిల్లలకు సంబంధించి ఎండిపోవడం కాళ్ళ నుంచి పైకి. తర్వాత చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్లో బొట్టు నుండి రక్తం కారడం, లేదా తేమ అలా కారడం, ఊజవడం. న్యూ బార్న్ బేబీస్ క్యూర్స్ బ్లడ్ అండ్ మాయిశ్చర్ ఊజింగ్ ఫ్రమ్ న్యూ బార్న్ నేవెల్. బొట్టు నుంచి ఎప్పుడైనా వేస్తారు. ఇక్కడ హైడ్రోసీల్, అబ్బాయిల్లో హైడ్రోసీల్ వచ్చేస్తుంది. పుట్టుకతోనే హైడ్రోసీల్, రోడోడెండ్రాన్, గనోరియల్. ఇక్కడ కూడా ఎబురిడానంలో కూడా చిన్నపిల్లల్లో హైడ్రోసీల్. ఇంకా కీలవాతం దగ్గరికి ఈ మణికట్టు, చీలమండలో నొప్పిగా ఉంటాయి. కీలవాతంతో కూడిన తీవ్ర జ్వరాలు. కీలవాతంతో జ్వరం వచ్చిందంటే చాలా కాంప్లికేటెడ్ అండి. రొమాటిక్ ఫీవర్. ఇది ఏం చేస్తాడంటే ముందు జ్వరం, కీళ్ళు నొప్పులు వచ్చేసి కీళ్ళు వాసిపోయి అక్కడి నుంచి హార్ట్కి షిఫ్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి అక్కడ. మందులు సప్రెస్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కార్డియాక్ మెడిసిన్స్ కూడా ఆలోచించాలి. ఇది అది కలిపి ఉన్న మందు. తర్వాత చలిగాలి వల్ల బాధలు ఎక్కువైపోతాయి, తేమ వల్ల బాధలు ఎక్కువైపోతాయి. మెయిన్ గా ఏంటి? విరేచనాలు ఆగిపోవడం వల్ల. అది మెయిన్. అదే బాగుండడం ఎలాగా? ఎమ్యులరేషన్, పల్చటి విరేచనాలు అవుతుంటే కొంచెం ఫ్రీ అవుతాడు. మోషన్ కదిలితే అటు ఇటు కదిలితే బాగా. ఇది ఉద్రేకోపశమనాలు, వెబులిటాన్. ఈ కీళ్ళ నొప్పుల్లో ఎక్కడ ఎన్నుకున్నారండి? యాంకిల్స్, రిస్ట్, ఇవన్నమాట. మణికట్టు, చీలమండలో చాలా నొప్పిగా ఉంటాయి. కీళ్ళవాతో కూడిన తీవ్ర జ్వరాలు ఇండికేట్ అవుతూ ఉంటది. అలా ఈ ఈ చీలమండలు అవి ఉన్నది లెడంపాలు ఒకటి ఉంటది, ట్రాన్షియం కార్బ్ ఒకటి ఉంటుంది, బెణుకుతూ ఉంటది అండి. లెడంపాలు మాత్రం గౌట్. ఎక్కడండి గౌటు? పాదం. ముందు పాదం దగ్గర మొదలెడితే అలా పైకి ఎక్కుద్ది. లెడంపాలంటే పైకి ఎక్కడమే కదా. కీళ్ళ నొప్పులన్నా అంతే. తేలు మంది కనుక తేలు పుట్టినా బాధ పైకి ఎక్కినా లెడంపాలతోనే తేలు బాధ తగ్గిపోతుంది. 10 నిమిషాల్లో తగ్గిపోతుంది లెడంపాలతో. కీళ్ళవాత లక్షణాలు ఇక్కడ ఈ ఈ ఎక్కువ యాక్సిస్ పాయింట్లు అనమాట. మీ రెండు కూడా ఎబిలిటీ అన్నమాట. అలాగే రిస్ట్ బాగా, రిస్ట్ యాంకిల్ యాక్సిస్ పాయింట్ ఉన్న ఇంకో డ్రగ్, పెద్ద డ్రగ్ ఏమిటంటే రోటా. ఇది అగ్రవేషన్, కోల్డ్ ఎయిర్, డ్యాంప్ వెట్ వెదర్, నైట్, చెక్కుడు సెక్రేషన్స్ అన్నది ఇంపార్టెంట్. బెటర్ మోషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లూజ్ టూల్.
మధ్యలో 4 మోషన్స్ అయ్యాయనుకోండి కొంచెం తేలిక పడతాడు. అది. ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యాధుల యొక్క లిస్ట్. ఎండిపోవడం, కీళ్ళవాతం వ్యాధులు, స్థానం మారడం, అలాగే హైడ్రోసీలు, మంప్స్ షిఫ్టింగ్, గుండె దడ, గుండె బాధలు, మూలసెట్ పై మిగతా మందులతో పోలిస్తే ఎండిపోవడం, చిక్కుపోవడంలో మిగతా మందులకి దీనికి పోలిక ఏంటంటే ఎండిపోయే, చిక్కుపోయే మందులు ఐడిన్ ఉంది, నేట్రమూర్ ఉంది, శానిక్యులా ఉంది. ఇవన్నీ కూడా మెడ చిక్కుపోతాను ముందు. ఎబ్బురిటానంలో కాళ్ళ నుంచి పైకి చిక్కుపోతుంది. అంటే చిక్కుపోవడం బిగినింగ్ వాటి మూడింటికి పైనుంచి, ఇది కింద నుంచి. అలాగే పరస్టలాకి ఎబ్బురిటానికి పోలికలు ఏంటంటే గవద పెడతాం. మంప్స్ తగ్గినప్పుడు ఆ వ్యాధి టెస్టికల్స్ కానీ, బ్రెస్ట్ కానీ, అంటే మమ్మీకి కానీ వచ్చేస్తుంది. అంటే అవి వాసిపోతాయి. పరస్టలాకి కూడా ఉంది అలా. మెటాస్టాసిస్ ఆఫ్ మమ్స్ టు టెస్టికల్స్ ఆర్ మమ్మే. ఇక నేత్రం సల్పకి ఎబురిటానంకి ఏమిటంటే పలచటి విరేచనాలు ఆడడం వల్ల బాధలు ఉపశమనము. జంక మెట్టకి నేత్రం సల్పకి ఎబురిటానంకి పోలికలు. కదలిక వల్ల బాధలు తగ్గుతాయి కనుక రూస్టాక్స్ దీనికి ఫ్రెండ్షిప్. ఇప్పుడే మనం అనుకున్నాం ఎబురిటానము పోలిక. ఎండిపోవడంలో ఐడిన్, నేట్రమూర్, శానిక్యులా, లైకోపోడియం కూడా ముఖం పీక్కుపోయినట్టు ఉంటుంది. మక్కల దగ్గర నుంచి కిందకి బలంగా ఉంటాడు. ముఖం చప్పిదవలేకపోతాయి. అది లైకోపోడియం. ఇలా మాట్లాడుతుంటే నుదురు ఇలా ముడతలు పడతాయి. ఫోల్డింగ్స్, అది కూడా లైకోపోడియం. అంచేత ఐడిన్, నేట్రమూర్, శానిక్యులా, లైకోపోడియం, సోరినము, ఎమాస్టేషన్ ప్రైమర్లీ అరౌండ్ ది నెక్, ఫేస్. ఇది అండ్ మూవ్స్ డౌన్వర్డ్. ఇక్కడ మొదలై ఇలా కిందకి చిక్కుపోవడం మొదలవుతుంది. వీడు పైకి వెళ్తా ఉంటాడు ఎబురిటానం వాడు. అది పరస్టలా, రూస్టాక్స్, నేట్రం సల్ఫో, జంకము మనం చెప్పుకున్నప్పుడు లెడంపాలు, యారమెట్, కాల్మియాక్ ఉన్న చూసారండి. విరేచనాలు ఆగిపోతే గుండె లక్షణాలు లైక్ ఎబురిటానం సడన్ చెక్ డయేరియా కాజెస్ వైలెంట్ కార్డియాక్ సిమ్టమ్స్. లెడంపాల్, యారమెట్, కాల్మియా లాటిఫోలియా. యారమెట్, కాల్మియా లాటిఫోలియా రెండు కూడా ఈ ప్రామినెంట్ కార్డియాక్ మెడిసిన్, హార్ట్ మెడిసిన్. డ్రగ్ రిలేషన్షిప్ దృష్టిలోకి కంపాటబుల్ ఫ్రెండ్స్. ఎబురిటానం ఫ్రెండ్స్ ఎవరండి? ఎకోనైట్, బ్రయోని, హెపాసల్. వర్క్స్ వెల్ ఎకోనైట్. ఎబురిటానం వర్క్స్ వెల్ ఆఫ్టర్ ఎకోనైట్, బ్రయోనియా ఇన్ ఫ్లోరసీ. ఫ్లోరసీ అంటే ఊపిరితిత్తులకి పైన ఉన్న ఫ్లోరా అనే పొరకి నీరు పట్టడం. చురుకు నొప్పి ఉంటుంది, జ్వరం వచ్చేస్తుంది. అలా స్కిన్ డిసీజెస్ కి అయితే హెపాసల్ తర్వాతే ఎబురిటానం. సిమిలర్ డ్రగ్స్. ఫాలోస్ వెల్ అదే దీనికే తిరిగి ఇచ్చారు. అయితే మనం కెంట మెట్రిమెంట్ గా కూడా చదువుకోవాలిగా మరి. సేమ్ ముందు చెప్పుకున్న పాయింట్సే కెంట గారు ఏం చెప్పారు ఆయన పరంగా వినాలి మనం. ఎబురిటానము చాలా విలువైన మందు, తరచుగా అవసరం అవుతుంది. బ్రయోనియా, రూస్టాక్స్ తగ్గించే వ్యాధుల్లోని ఇది కూడా పనిచేస్తే దీని లక్షణాలు దేనికైతే ప్రత్యేకంగా ఉంటాయి. కీళ్ళవాతంతో పాటుగా హార్ట్ ఇరిటేషన్ అండి. గుండె చికాకు అంటే ఇరిటేషన్ ఆఫ్ హార్ట్ అంటే పెయిన్ అనమాట. ముక్కు నుండి రక్తం కారడం, కీళ్ళవాతంతో పాటు ముక్కు నుండి రక్తం కారడం, మూత్రంలో రక్తం, ఆందోళన, వణుకు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి సరే, మరి ఎబురిటానం ఎలాగా అంటే గతంలో విరేచనాలైన హిస్టరీ. గతంలో విరేచనాలైన హిస్టరీ ఉంటే ఎబురిటానం పడుతుందండి. అది చూసుకోవాలి మనం. అంటే ఇది చాలా కేసుల్లో ఇండికేట్ అవుతుందండి చాలా మందికి. కీళ్ళవాతాన్ని అణిచేసినప్పుడు ఆయాసం, ఆందోళన, చల్లటి చెమట, గుండె నొప్పితో బాధపడే ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది.
ప్రయోజన వల్ల విఫలమైన ఫ్లోరసిన్ కూడా ఇది నయం చేస్తుంది. ఆ యాంగిల్లో చదువుకోవాలి మనం డ్రగ్. హార్ట్ ఇరిటేషన్, యాంగ్జైటీ, కోల్డ్ స్వెట్, డిస్నే అంటే ఆయాసం, ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు అంటే రక్తం పడడం. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుండి రక్తం, బ్లడీ యూరిన్. ఆకస్మికంగా విరేచనాలు ఆగిపోయి దాని తర్వాత తీవ్రమైన గుండె లక్షణాలు గంటగా చెప్తున్నారు మనకి. కాల్మియా, ఎడంపాలు ఇవన్నీ కూడా ఆ గుండె లక్షణాలు ఉన్నప్పుడు ఇండికేట్ అవుతాయి. ఇంకా చిక్కుపోవడం దగ్గరికి వచ్చే మెరాస్మస్, చిక్కుపోవడం. ఏం కాళ్ళు రెండు ఎండిపోయిన టైప్, ముఖం అది కళకళలాడుతుంది, చందమామలా బాగున్నాడు, ఇక్కడ వీటిలోకి ఎండిపోయింది. చేతులు కూడా బాగానే ఉన్నాయి. అంచేత ఇమాసియేషన్ కృషించిపోవడం, శరీరం పై వైపుకి కృషించిపోతుంది, కింద నుంచి పైకి. 3 మార్కులు అనమాట, గ్రేడ్ 3. ఫిబ్రటానం ఆర్జెంటోనైట్రికం ఉందండి. ఇలా కృషించిపోయే మందుల్లో ఆర్జెంటోనైట్రికం కూడా ఉంటుంది. కొన్ని ముసలోళ్ళకి కనపడతా ఉంటారు వీళ్ళిద్దరూ. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారండి, ఎబ్రటానము, ఎపిస్. ఇవన్నీ కూడా ఏంటంటే శరీరం పైవైపు కృషించిపోయే మందులు. ఎబ్రటానము, ఆర్జెంటోనైట్రికం 3 మార్క్స్. అవి కాక రిపర్టీలో అనమాట ఉంది. ఎబ్రటానము, ఇక్కడ ఎపిస్, ఆర్జెంటోనైట్రికము, ఆర్సెనిక్ వాల్వం, కాల్కేరే కార్బో, రంబం మెటాలికం, శానిక్యుల, సెలీనియం. ఈ డ్రగ్గులు వేటికి అవేనండి అలవాటు అయిపోద్ది మనుషుల కింద కనపడతా ఉంటారు మాకు. ఎపిస్ అంటే వేడి అసలు పడతాడు, చిరాకు పడతా ఉంటాడు. ఓ ఊరికి వేడి తగిన ఎండ తగిన దొద్దులు వచ్చేస్తాయి, దాహం ఉండదు. అది ఎపిస్. ఉండి కేకలేస్తా ఉంటారు. అదే ఆర్జెంటైనా కూడా కంగారు. కంగారు ఒకటి చేయబో ఒకటి చొక్కా తిరిగేసి చేసేసుకుని పరిగెట్టేస్తుంటాడు ఆఫీస్కి. మధ్యలో చూసుకుంటాడు. లేకపోతే మొత్తం పైకి మొత్తం కిందది ఇలాగ బటన్ సరిగా ఉండవు, మధ్యలో ఖాళీగా ఉంటుంది పొట్ట దగ్గర. అలాగే పరిగెడతాడు బ్యాగేజ్. పొద్దున్న టైం చూసుకుంటూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. సరిగ్గా టైం అయిపోయినట్లకి పరిగెడతాడు అనమాట, క్యారేజీ ఇంటి దగ్గర వదిలేస్తాడు. ఇలాగంతా అయోమయం కింద ఉంటుందండి ఆర్జెంటైనా కూడా. ఆర్సెనిక్ వాళ్ళం వీళ్ళకి పని తొందరగా అయిపోవాలండి, స్పీడ్ మనిషి. ఏదైనా వ్యాధి వచ్చినా అంత స్పీడ్ గా 2-3 రోజుల్లో మొత్తం లేపేస్తుందండి. అంత సీరియస్ వ్యాధులు ఉంటాయి ఆర్సెనిక్ వాళ్ళం. ఇవన్నీ కూడా చిక్కుపోయేవాళ్ళు అనమాట. అదే క్యాల్కేరియాకాలు కూడా తల పెద్దదిగా ఉంటుంది, కాళ్ళు సన్నంగా ఉంటాయి. ప్లంబ మెటాలికం అంటే సీసం, లెడ్. చాలా డీప్ డ్రగ్ అండి. శానిక్యుల ఒక స్ప్రింగ్ వాటర్ నుంచి తయారు చేస్తారు. సినావాళ్ళ విపరీతమైన పేజీలు అలా ఎత్తుకు తిప్పాలి. పాలు మానరు. ఎన్నాళ్ళైనా సరే పాలు తాగుతూనే ఉంటారు తల్లి దగ్గర. పాలు మానిపించడానికి ఇది ఒక మందు. అది సెలీనియం. సెలీనియం అంటే విపరీతమైన నీరసం అండి. నీరసమే బాగా ఏది పీపుల్లో నీరసం, వీళ్ళకి స్పెరం పోతా ఉంటది. మోషన్ కూర్చున్నాడు స్పెరం పోతే, లేదా ఎండలో 4 రోజులు గట్టిగా తిరిగాడంటే అసలు మంచాన్ని పట్టేసి అంత నీరసం వచ్చేస్తుంది. సెలీనియం నీరసం అండి. అలాగే టైఫాయిడ్ ఇలాంటి లాంగ్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఇంకా కోలుకోవడం ఉండదండి, అలా వీక్నెస్ తో మంచాన్ని ఉంటారు. సెలీనియం 200 ఒక్క డోసు వేస్తే మళ్ళీ లేచి తిరుగుతారు. అలాగే సన్ స్ట్రోక్ బాగా కొట్టేసి వీక్ అయిపోయినప్పుడు కూడా సెలీనియం వేస్తే లేచి తిరుగుతారు. ఒకసారి అలాగే 10th ఎగ్జామ్స్ సైకిల్ మీద రోజు ఎండలో తిరిగి వస్తా ఉంటే పాప విపరీతంగా నీరసపడిపోయి ఇంకా రెండవన అయిపోయింది అంతే. సెలీనియం 200 ఎట్లకి మన్నాడు పొద్దున మామూలుగా సైకిల్ వేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోయింది. అన్నాడు పొద్దునకే రికవరీ వచ్చేసిందండి, ఆశ్చర్యం వేసింది మాకు. విపరీతంగా ఎండకు గురి అయిపోయి నీరసపడిపోయినట్టు సెలీనియం. అలాగే లాంగ్ ఫీవర్స్ తోటి రెండన్ అయిపోయి వీక్ అయిపోయిన సెలీనియం. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలండి మందులు. ఇలాగ వెళ్ళిపోవడం ఆ కెంటగారు మళ్ళీ మనం చెప్పుకునే కెంటగారు నోటంటే అంటున్నాం వస్తాయి. ఎండిపోవడానికి కాళ్ళ నుంచి మొదలై పైకి వచ్చాను, నేత్రములు సూర్ణము లేకపోవడం ఆపోజిట్ కదా. అది చెస్ట్ కంప్లైంట్స్, ప్రయోజన చేయలేని కేసులు, ఫ్లోరసీ కేసులు. ఎబ్రిటానం తగ్గించదు. ఫ్లోరసీకి ఎబ్రిటానం లింక్ ఉందని మనకు తెలియదు.
చిక్కుపోవడం అంటే చిక్కుపోవడం అది ఎవరికి తెలుసు. ఏదైనా పూత మందులతో కీళ్ళవాతాన్ని పూత మందులుతో అణిచివేసినప్పుడు ఆయాసం, ఆందోళన, చల్లటి చెమట, గుండె నొప్పితో బాధపడే ప్రాణాపాయ స్థితిలో కూడా ఎబ్బురిటను ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తది. ఇది అంతా కలిసి అర పేజీ ఉంటదండి గంటలోను. ఒక పేజీ ఉంటది. చిన్న డ్రగ్. కానీ ప్రాణాలు రక్షిస్తది. అంచేతే చెప్తారు జీసస్, డోంట్ బి డిసీవ్డ్ బై ది సింప్లిసిటీ ఆఫ్ మై వర్డ్స్. సింపుల్ గా ఉందని చెప్పి ఏదో ఏం కాదనుకుని పక్కన చేస్తే గనక ఆ సింపుల్ లోనే ఉంది అంతానే అని చెప్తారు ఆయన. అలాగే ఏమిటంటే చాలా చిన్న డ్రగ్ అండి ఇది, ఎంతో విలువైంది. స్టమక్ సింప్టమ్స్ ఏంటి? కంటికి మెటీరియల్ కడుపులో మంట, అల్సర్ తో పాటు అనుమానాస్పద వాంతులు. అనుమానాస్పద వాంతులు అంటే క్యాన్సరస్ అనమాట ఉంటాయి. స్టమక్ క్యాన్సర్ ఇలాంటి వాటిల్లో కూడా ఇది సస్పీషియస్ వామిటింగ్ ఇండికేట్ అవుతుంది. ఎబ్రిటాన్ ఇగో ఇదేం చేస్తానంటే బర్నింగ్ ఇన్ ది స్టమక్, అల్సరేటివ్ పెయిన్స్ ఇన్ ది స్టమక్, అకాంపైన్డ్ బై సస్పీషియస్ వామిటింగ్, వాంతులు అయిపోతా ఉంటాయి. ఎమాసియేషన్, అదే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ కూడా ఏంటంటే ఆకలి చేస్తా ఉంటది, తింటే తిన్నా సరే ఎండిపోతా ఉంటాడు అన్నదనమాట. అంటే కాళ్ళు సన్నగా అయిపోతాయి పొలాల్లాగా. ఎబుటానం కేసేమో అని ఎబుటానం తచ్చి చేస్తే కడుపులో మంట తగ్గిపోద్ది, ఆ క్యాన్సరస్ యాంగిల్ కూడా పోతుంది. ఇంకా ఫుడ్ ఎంత కొట్టేస్తున్నది, ఇదేమిటి సింబాలిక్. ఊరికే ఆహారం ఫుల్ తెచ్చుకొని తీసుకున్నాడు, ఆకలి వేస్తుంది, మనిషి చూస్తే ఎలాగైపోయాడు. ఎంత తింటున్నా సరే అది ఎబుటానం మెటాస్టాసిస్. జంట గారు ఏం చెప్పారండి? ఒక వ్యాధి స్థానం మారి ఇంకో వ్యాధిగా మారడం అనేది దీని ముఖ్య లక్షణం. మమ్స్ తగ్గిపోయి టెస్టికల్స్ మమ్మేకి మారినప్పుడు కార్బోవైద్యులు ఏదో పల్స్ లో విఫలమైన కేసులో ఎబులిటానం అద్భుతంగా పనిచేస్తే మనం పల్స్ లో ఒకటే చెప్పుకున్నాం అక్కడ. ఏంటి? ఈ గవదకాయలు ఈ మమ్స్ పోయి గవద బిళ్ళల్లో తగ్గిపోయి ఈ టెస్టికల్స్ కి బ్రెస్ట్ స్వెల్లింగ్ వచ్చేస్తాయి. కార్బోవేజ్ కూడా ఉంది. సపరేషన్ ఎఫెక్ట్స్ అని కెంట గారు అన్నయ్య చూద్దాం. సపరేషన్ ఆకస్మికంగా విరేచనాలు ఆగిపోయాక పైల్స్, తీవ్రమైన కీళ్ళవాతం, రక్తస్రావం రావడం అనేది దీనికి ఉదాహరణ. మొరాలిటీస్ ఏమిటంటే చల్లగారికి తేమ వాతావరణం తట్టుకోలేదు, నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ లక్షణాలు రాత్రిపూట ఎక్కువ ఉంటాయి, వర్స్ అట్ నైట్. స్పెసిఫిక్ కండిషన్స్ ఇన్ బాయ్స్ అండ్ ఇన్ఫాక్ట్ మగపిల్లలు హైడ్రోసిల్ నయం చేస్తుంది. పొడి నుండి రక్తం కారణం చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, నవజాత శిశువులను అప్పుడే పుట్టిన పిల్లలు రక్తం కాస్తామంటే మందు ఆలోచించాలి. ఇంకా మందులు ఉన్నాయండి. ఎబుటానం ఒకటే కాకుండా క్యాల్కేరియా పాస్, ఇది థర్డ్ గ్రేడ్ లో ఉంది. ఎబుటానం కంటే హైయెస్ట్ మార్కుల్లో ఉంది వెయిటేజ్. ఫాస్ఫరస్, ఎబుటానం, క్యాల్కేరియా పాస్, ఫాస్ఫరస్, ఈ మూడు మందులు ఇక్కడ చంటి పిల్లల్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది బొడ్లో. ఇప్పుడు మనం కెంట గారు చెప్పిన పాయింట్స్ లో మెయిన్ పాయింట్స్ ఇక్కడ. కీళ్ళవాతం, గుండె లక్షణాలు, మరాస్మస్, ఎండిపోవడం, ఛాతీ లక్షణాలు, అణిచివేయబడిన కీళ్ళవాతం, కడుపు సంబంధ లక్షణాలు, వ్యాధి స్థానం మారటం, అణిచివేత వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఉద్రేక ఉపశమనాలు, చిన్నపిల్లల్లో ప్రత్యేక లక్షణాలు. ఇంకోటి ఉందండో ఎబ్బురిటానం, ఒకటి తగ్గిపోయి ఇంకోటి వస్తుంది అన్నాం కదండి. రెండు అటు ఇటు ఇటు అటు కూడా మారటం ఉందండి ఇక్కడ. అలాగే ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ అంటారు. ఎలా చూడండి? కీళ్ళవాతం, విరేచనాలు. కీళ్ళవాతం ఉన్నప్పుడు మోషన్స్ ఏమవు, కీళ్ళవాతం తగ్గిందో మోషన్స్ అయిపోతాయి, మోషన్స్ తగ్గాయో కీళ్ళవాతం వచ్చేస్తుంది. దీనికి అది ఇలాగ ఆల్టర్నేట్ అవుతూ ఉంటది అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనం మోషన్స్ విడిగా తీసుకుంటాం, కీళ్ళవాతాన్ని విడిగా తీసుకుంటాం. రెండింటికి ఎబ్బురిటానమే ఇక్కడ జంట మందు ఇది. కీళ్ళ నొప్పులు తగ్గినప్పుడు విరేచనాలు మొదలవుతాయి, లేదా విరేచనాలు తగ్గినప్పుడు కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. అలాంటి మందులు ఇంకేమున్నాయి ఎబ్బురిటానంతో పాటుగా అంటే? డల్కమరా ఉంటాయి, గ్రాఫైటిస్, ఖాళీ బైక్రోమికం, షిఫ్టింగ్ అనమాట. కానీ ఇక్కడ వేటికి అవే మళ్ళీ డల్కమరా అంటే ఎండ
బాగా వేడి, బాగా చల్లదనం ఒకదానికి కూడా మారుతా ఉంటాయి. పగలంతా ఎండ కాసేస్తది. రాత్రి అంతా విపరీతమైన చలి. అలాంటప్పుడు డల్కమారు ఇండికేట్ అవుతుంది. బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లదనంలోకి వెళ్ళిపోయారనుకోండి. ఆ రాత్రి జ్వరం వచ్చేసిందనుకోండి. లేదా బాగా ఎండలో తిరిగి ఏసీ యేసుకున్నారు. అలా రోజు చేస్తున్నారు. 4, 5 రోజుల తర్వాత సిక్ అయిపోతారు. ఆయాసం, దగ్గు ఇలా పట్టేసుకుంటాయి. జలుబు చేసేస్తుంటది. అప్పుడు డల్కమారా వేస్తారు. అంటే వేడి, చల్లదనం అబ్రప్ట్ మార్పు. అప్పటికప్పుడు మార్పు అన్నమాట. సడన్ చేంజ్. అప్పుడు డల్కమారా. అదే కదా ఒక ఆయనకి మంచం మీద నుంచి లేచేటప్పుడు దుప్పటి ఎలా తీస్తే దగ్గొచ్చేసేది. తుమ్ములు, తుమ్ములు, తుమ్ములు ముక్కకు నీళ్లు గారిపోయి. దుప్పటి తీసేది. అంటే ఏంటి దుప్పట్లో ఉన్నప్పుడు వెచ్చగా ఉండేది. ఇలా దుప్పటి ఇలా తీసేటప్పటికి ఉదయం లేవడానికి ఆ గాలికి సడన్ చేంజ్ కదండీ! వెంటనే జలుబు చేసేది. ఇతను ఏమంటాడు? నేను ఎంత చలిగా అయినా శీతాకాలం అయినా సరే నాకేం తేడా రాదు. కానీ దుప్పటి జిద్దులోకి వచ్చేస్తుందంటాడు. అదే కాదు ఇంకోటుందంటాడు. ఏంటి మామూలుగా ఉన్నప్పుడు హాల్‌లో కూర్చుంటాం. ఓకే. కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇలా ఏదైనా బాటిల్ పట్టుకున్నాననుకోండి, వెంటనే జలుబు, తుమ్ములు మొదలైపోతున్నాయంటాడు. మామూలుగా ఉన్నప్పుడేమో మామూలు టెంపరేచర్‌లో ఉంటుంది. మనకు కొంచెం వేడిగానే ఉంటది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇలా పట్టుకుంట్లోకి వెంటనే టెంపరేచర్ మారిపోయింది. అతని బాడీకి చల్లగా తగిలేసింది. తగిలితే ముక్కంట కారిపోతుంది. డల్కమర 30, డల్కమర 200తో మొత్తం తగ్గిపోయింది. ఎన్నాళ్ళు బట్టో బాధపడ్డాడు. అంటే ఆల్టర్‌నేటింగ్ సింప్టమ్స్‌లో గ్రాఫైటిస్ కూడా ఉన్నాయి. ఈ గ్రాఫైటిస్ మామూలుగా ఏంటంటే చర్మ వ్యాధులంటాం. కొంచెం జిగురుగా స్రావాలొస్తాయి. చర్మ వ్యాధులతో పాటుగా వీళ్ళేమిటంటే సింపుల్‌గా ఉంటారు మనుషులు. పెద్ద ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారన్నమాట. కొంచెం వ్యవసాయదారులు, సింపుల్ మైండెడ్ గ్రాఫైటిస్. వచ్చే చర్మ వ్యాధులలో వచ్చే స్రావాలు జిగురుగా ఉంటాయి. చాలా పూర్వం ఎపార్సల్ఫ్ బదులుగా ఇది యాంటీసెప్టిక్‌గా వాడేవారు. కాలిబైక్రోమ్ కూడా షిఫ్టింగ్ పెయిన్స్ అండి. ఒకదానికొకటి పెయిన్స్ మారుతా ఉంటాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి. అలాగే ఆల్టర్‌నేటింగ్ సింప్టమ్స్ కూడా మారుతా ఉంటాయి. ఉన్నాయి కదా మరిక్కడ కాలిబైక్రోమ్. ఇంకోటంటే ఆక్వర్డ్‌నెస్. ఆక్వర్డ్ అంటే చేతుల్లో నుంచి జారిపోవడం అండి. ఏది పట్టుకుంటే అది జారిపోతా ఉంటది. కిందకి పోతా ఉంటది. ఒక్కోసారి నడుస్తా అన్నీ ఆటిలిని ఈటిలిని తన్నేస్తా ఉంటాడనమాట. అక్కడ ఏముంటే అది తన్నేస్తా ఉంటారు. జాగ్రత్తగానే ఉన్నాను అనుకుంటాడు. చేతుల్లోంచి ఎక్కువగా జారిపోవడం అండి. దాన్ని ఆక్వర్డ్ అంటారు. దానికి మెయిన్ మందులు ఎపిస్, బొవిస్టా. ఈ బొవిస్టా అనేది కూడా దద్దుర్లు అయ్యి పఫ్ బాల్ అంటాం దాన్ని. అంటే ఈ మజ్రూమ్ టైప్ అనమాట అండి. ఫంగస్. అందులో పైన స్పోర్ట్స్ బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఇలాగా స్మోక్ లాగా వస్తుంటది బయటికి. బొవిస్టా అనమాట అది. అది దద్దుర్లయ్యి ఉన్నప్పుడు ఒకటిని నత్తి ఒకటిని. నత్తికిని, దద్దులకిని ఎక్కువగా దాని యొక్క మెటీరియల్‌గా ఉంటది. ఎపిస్ కూడా దద్దుర్లండి. ఈ 2. కానీ ఇక్కడ 1 మార్క్‌లో ఎబ్బులిటానం కూడా ఆకుపడ్డ. మిగతా మందులు కూడా. ఇక చేతిలో పట్టుకొని వదిలేసాడు. జారిపోయింది. అంతే ఎబ్బులిటానం, మరాస్మస్, రొమాటిజం, మెటాస్టాసిస్ ఇవన్నీ. ఒక కేసు చెప్పుకున్నాం ఇప్పుడు ఎబ్బులిటానం. రొమాటిజం ఆఫ్ లెఫ్ట్ యాంకిల్ అండ్ నీ. ఎడమ కాలు చీలమండ మరియు మోకాలు కీలవాతం. ఎలాగండి? రొమాటిజం అండ్ మెటాస్టాసిస్. ఈవిడ ఏం చేసింది? వీడు ప్రెగ్నెంట్ ఈవిడ. ఎడమ కాలులో తీవ్రమైన కీలవాతం ఉంది. ఆయింట్మెంట్ రాసింది. ఇగో దీనికి. ఆయింట్మెంట్‌తో ఇదంతా వాపు లాగేసింది. బలమైన ఆయింట్మెంట్ రాసింది. త్వరగా తగ్గిపోయినట్టు అనిపించింది. సీమింగ్లీ అన్నారు. బయటికి కనపడుతుంది అంతే. క్యూర్డ్ క్విక్‌లీ. తర్వాత నుంచి అకస్మాత్తుగా పడిపోయింది. ప్రాణాపాయ స్థితి. సడన్‌లీ శాంక్ నియర్ డెత్ స్టేట్. ప్రాణాంతకమైన మార్పొచ్చేసింది. కానీ
ఆ వాపు అలా ఆయింట్మెంట్ తో లాగితే అంత అవుద్దా అంటారు. అది ఆయింట్మెంట్ వల్ల లోపలికి వాపంతా లాగేసింది అనుకోండి, భలే పనిచేసింది ఆయింట్మెంట్ అనుకుంటాం. తర్వాత కార్డియాక్ హార్ట్ వెళ్ళిపోయింది వచ్చేది. అంటే మనిషి ఇదంతా ఒక సిస్టమ్ అండి ఇది. ఆ సిస్టమ్ లో ఆ కాలు, గుండె, తల ఇవన్నీ కూడా కలిసి ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. అన్ని సమన్వయంతోనే పనిచేస్తుంది మొత్తం వ్యవస్థ అంతా. ఒక చోట నొక్కేస్తే ఇంకో చోట తేలుతా ఉంటది అది. ఆవిడ కేసు ఏమిటండి ఇక్కడ సడన్ గా ఎప్పుడైతే ఆయింట్మెంట్ రాసిందో, వాపు లాగేసిందో, వెంటనే గుండె నొప్పి వచ్చి పడిపోయింది. నాడి ఫీబుల్ పల్స్, కోల్డ్ స్వెట్, సివియర్ హార్ట్ పెయిన్, ఈ మూడు వచ్చేసి మూలం ఎక్కడ కీళ్ళ నొప్పి. డెస్టినేషన్ అంటే ఎక్కడ చేరిపోయిందంటే అది హార్ట్కి వెళ్ళిపోయింది. పైపోతలతో అణిచివేయడం వల్ల వ్యాధి లోపలికి వెళ్ళి గుండెకి సోకింది. ఈ కాన్సెప్ట్ మనం పట్టుకోవాలండి. పైపోత రాయికి ముందు స్థానికమైన వ్యాధి అది, బాధాకరమైంది కానీ ప్రాణాపాయం లేదు. పైపోత రాసిన తర్వాత వ్యవస్థాగత వైఫల్యం అంటే మొత్తం సిస్టమిక్ కొలాప్స్, ప్రాణాంతకమైన ఎండోకార్డైటిస్ వచ్చేసింది. మెటాస్టాసిస్ టు హార్ట్, సింకింగ్ యాజ్ ఇఫ్ డయింగ్, చనిపోయే స్థితికి వెళ్ళిపోయింది. ప్రిస్క్రిప్షన్ ఏమిటంటే అక్కడ ఎబుల్టాన్. దాంతో ఆవిడ రికవర్ అయింది. హార్ట్ సిమ్టమ్స్ వ్యానిష్డ్, తగ్గిపోయాయి. క్యూర్డ్ వితౌట్ హార్మింగ్ బేబీ, బిడ్డకి ఎలాంటి హాని జరగకుండా శాశ్వత వ్యక్తి. ఒక డ్రగ్ ఎంత సేవ్ చేస్తుందో చూడండి. కొన్ని మనం ఇక్కడ కొన్ని రూబ్రిక్స్ మనం చెప్పుకుందాం. ఎబ్బటి ఆనందాలు. యాంగ్జైటీ అండి. ఎలా వచ్చింది అనుకున్నాడు యాంగ్జైటీ? ఫ్రమ్ సప్రెస్డ్ డయేరియా, విరియాసనాలను అణిచివేయడం వల్ల అక్కడి నుంచి కంగారు కంగారు కంగారుగా అయిపోయాడు మనిషి. అప్పుడు దాకా ఏం లేదు, బ్యాలెన్స్డ్ గా ఉండేవాడు. అలాగే భయం, ఒక నాలుగోది చూద్దాం. భయం విత్ సప్రెస్డ్ విత్ డయేరియా, ఓన్లీ ఎబ్బరిటాను. యాంగ్జైటీ కూడా ఓన్లీ ఎబ్బరిటాను. అయితే 2, 3 రూబ్రిక్స్ ఉన్నాయి చూసారండి, ఇది వాటి స్వభావం అండి. క్రూయాలిటీ టు యానిమల్స్, పశువుల్ని, జంతువుల్ని విపరీతంగానే హింస పెడతా ఉంటాడు. క్రూయాలిటీ టు యానిమల్స్, దానికి మందులు కూడా ఉంటాయా అనిపిస్తుంది. ఎబ్బర్టాను, ఆర్సినిక్ ఆల్బమ్, నైట్రిక్ యాసిడ్, మెడోర్న్, వీళ్ళు క్రూయాలిటీ టు యానిమల్. ఇంకోటి ఏంటంటే వీడికి ఏదో క్రూరమైన పని చేద్దామని ఉంటదటండి. లైక్ టు లైక్ టు డూ సంథింగ్ క్రూయల్. యూ వుడ్ లైక్ టు డూ సంథింగ్ క్రూయల్, ఏదో క్రూరమైన పని చెయ్యాలని ఉంటది అక్కడ. తర్వాత వాళ్ళు చేత్తో పట్టుకోవడం, మనిషిని హ్యాండిల్ చేయడం అస్సలు ఇష్టం ఉండదట. హ్యాండిల్డ్ బీయింగ్ అవర్స్ ఉంటూ. క్షణ ఒకటి, ఏం బాబు ఎలా ఉన్నావు అని ఎలా మొక్క మీద చేసి ఇలా చేసేదనుకోండి, పెద్ద పేచి పెడతాడు క్షణవాడు. అంచేది ఇక్కడ ఎబురిటానం ఒకటి ఉంది. హ్యాండిల్డ్ బీయింగ్ అవర్స్ ఉంటూ ఉంది కదండి, సెనా, నేట్రమోరు, సెపియా, ఎబురిటానం. తర్వాత ఈ నుల్లి పురుగులు అయ్యి ఉండడం వల్ల విపరీతమైన చిరాకు, కోపం. వరం వరం కంప్లైంట్స్ తోటి చిరాకు, ఇరిటేషన్ వచ్చేస్తా ఉంటది అడిగి. మెయిన్ గా సెనా. కార్బోవేజ్ కూడా ఉందండి ఎబురిటానం, నేట్రమ్ పాస్. అంచేత వారమ్స్ ఉన్నప్పుడు నేట్రమ్ పాస్ కూడా వేస్తుంటారు వారమ్స్ కూడా. టుక్రియం, టిఏయుసిఆర్, టుక్రియం. మారం, వీరం, టుక్రియం మామూలుగా అయితే. టుక్రియం అంటారు, చాలా గ్రేట్ మెడిసిన్ అండి. వరమ్స్ కి వాడతారు. టుక్రియం 6 కూడా వేస్తారు. అలాగే యాంటీ కాన్స్టిట్యూషన్ నప్పాలి, సప్రెస్ చేయకూడదు ఇక్కడ కూడా. ఇందులో కూడా ఈ నేసల్ పాలిప్ ఉంటదండి. ఆ పడుకున్న వైపు మూసుకుపోవడం అవన్నీ ఉంటాయి. కూర్చుని ఉంటాడు, పడుకునే విధం కాదు, ముక్కులు మూసుకుపోతుంటాయి అన్నమాట టుక్రియంలో.
అలాగే ఆల్టర్నేషన్ ఆఫ్ సిమ్టమ్స్ లో కంప్లైంట్ ఇక్కడ మైండ్ బాగుంటే శరీరం సిక్ అయిపోతూ ఉంటది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటది. మెంటల్ సిమ్టమ్స్ ఆల్టర్నేటింగ్ విత్ ఫిజికల్ సిమ్టమ్స్. ఆల్టర్నేటింగ్ కంప్లైంట్స్ లో అవి ఉండదన్నమాట. తర్వాత పిల్లల్లో ముక్కని రక్తం పడడం అండి ఎప్పుడైనా. మోస్ట్ ఎపిస్టాక్సిస్ ఇన్ చిల్డ్రన్. దానికి ఎప్పుడైనా 1 మార్క్ లో ఉంది. హెమామిలిస్, ఫెర్రం పాస్, ఫెర్రం మెటాలికం, బ్రోకస్ ఇలా ఉన్నాయి. అన్నిటికంటే ముక్కంట రక్తం పడితే ఫస్ట్ వేసే మంది ఏంటంటే మిల్లిఫోలియం. ఇక్కడ ఇవ్వలేదు యాక్చువల్ గా. అంటే ఓన్లీ ఎపిస్టాక్సిస్ ఉంటే ఇద్దరు చిల్డ్రన్ అనడంలో అది ఇవ్వలేదు. మిల్లిఫోలియం నేసల్ బ్లీడింగ్ అన్నమాట. బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది అక్కడ. అదే కొంచెం డార్క్ బ్రైట్ రెడ్ అంటే ఇప్పుడు ఈ కే ఎబ్రోట్ ఈ కే రెడ్ కలర్ కనపడుతుంది కదండి. అలాగైతే మాత్రం మిల్లిఫోలియం అన్నమాట. అదే కొంచెం ఇటుకు పొడవు రంగులోను ఎలాగైతే మెరూన్ కలర్ లోను అప్పుడు హెమమిలిస్, వేనస్ బ్లడ్. చూసారు ముక్కంట రక్తం పడిపోతుంది, డయేరియా సప్రెస్డ్. అసలు డయేరియా సప్రెస్డ్ ఏమిటి? అసలు ఎప్పుడు సప్రెస్ చేస్తానే ఉంటాం కదా మనం. అలాగే యాంజియోమా, ముఖం మీద గడ్డలాగా వస్తుంది, అది కూడా ఎవరిటానం. పిల్లలు హిపోక్రటిక్ అంటే ఒక శవాకృతి ఉంటదండి. చంటి పిల్లల ముఖం అదొక ఎండిపోయి చిక్కిపోయి ఒక శవంలా కనపడుతుంటది ముఖం. హిపోక్రటిక్ ఫేస్, హిపోక్రటిక్ ఇన్ చిల్డ్రన్. అలా ఒక కుర్రాడు ఎవడన్నా తగిలేడు అనుకోండి మీకు, ఎబురిటానం, ఎతూజా, ఆస్మిక్ మార్గం, కార్బోవేట్ చైనా. అప్పుడే పుట్టిన పిల్లవాడు ముసలోలాగా ఉంటాడండి. ఎబురిటానం అండి ఎతూజా. ఫేస్ హిపోక్రటిక్ ఇన్ చిల్డ్రన్ న్యూ బార్న్. ఫేస్ రింకిల్డ్ ఇన్ చిల్డ్రన్ న్యూ బార్న్. ముడతలు 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 పడిపోయి ఉంటుంది. ఎబురిటానం ఎతూజా. ఇది కూడా ఎబురిటానం ఎతూజా హిపోక్రటిక్ ఫేస్. ఇదంతా కూడా బాడీ లాంగ్వేజ్. అప్పుడు కూడా అసలు డ్రగ్ ఇలా చూస్తే డ్రగ్ చెప్పేస్తూ ఉంటది అది. ఇక్కడ మామూలుగా మరి బొడ్డు అంటే రక్తం కారుతూ ఉంటది కదండి. డిశ్చార్జ్ ఫ్రమ్ అంబెలికస్ బ్లడీ ఫ్లూయిడ్ ఇన్ చిల్డ్రన్ న్యూ బార్న్. అప్పుడే పుట్టిన పిల్లలు. ఎబురిటానం కాల్గేరియా ఫార్. ఎబురిటానం అబ్డామిన్ డిస్టెన్స్ ఎమాచేషన్ విత్. పొట్ట ఉబ్బోతే కాళ్ళేమో ఎండిపోతాయి. అది ఇక్కడ ఏమిటంటే అబ్డామిన్ డ్రాప్స్ ఎసైటిస్ అండి. ఈ ఎసైటిస్ అంటే జలోదరం అంటే పొట్టలో నీరు చేరడం. జలోదరం వస్తే ఇంకా ఎవరు ఏం చేయలేరు. అంటే ఇన్క్యూరబిలిటీ స్టేజ్లో జలోదరం ఉంటాయి, కానీ తగ్గిన కేసులు ఉంటాయి కానీ చాలా తక్కువ అండి. ఎసైటిస్ అకాంపైన్డ్ బై పెరిటోనియం ఇన్ఫ్లమేషన్. పెరిటోనియం అంటే పొట్టలో ఉండే ఈ పొరని అవన్నీ కూడా ఇంచేత టీబీ ఇన్ఫెక్షన్ అన్నమాట. ట్యూబర్కులర్ టీబీ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ గా టీబీ లేకపోవచ్చు. పేరెంటల్ గా టీబీ ఉంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ లోపల పొట్టలో నీరు చేరిపోతుంది. నీరు చేరిపోయి అదంతా కూడా పెరిటోనియం అంతా వాసిపోతుంది లోపల పొరలో. ట్యూబర్కులర్ అంటే టీబీ ఫ్యామిలీ. ఈ కుర్రోడికే చిన్నప్పుడు విపరీతమైన విరేచనాలు అయిపోయి ఉంటుంటాయి. అలాగే పేరెంట్స్ లో ఆస్తమాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు, ఆయాసాలు, తాత ముత్తాతల నుంచి ఉబ్బసాలు, టీబీలు, వీడికి ఎలా పట్టుకుల్లో నీరు చేయాలి. ఈ హిస్టరీ అంతా తీసుకుని ఎబురిటానం వేయాలి. వేసి తగ్గిపోద్ది. అంటే ఏదైతే ఇన్క్యూరబుల్ అనుకుంటున్నామో కరెక్ట్ గా మందు పడితే తగ్గిపోతుంది. అలాగే పట్టు ఉబ్బిపోతే ఎండిపోతాడు మనిషి. పొట్టేమో పెద్దదైపోతుంది. అబ్డామిన్ ఎండ్లార్జ్, క్యాల్కేరియా కార్ప్, సానిక్యులా, సరస్పరాలు ఇవన్నీ ఉంటాయి. ఇది చూసారండి, ఇది ఒక సీన్. ఇది అబ్డామిన్ పెయిన్ అంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఫాలోడ్ బై నొప్పి వచ్చిన వెంటనే ఏం చేస్తుందంటే ఈ కాళ్ళు చేతులు ఎలా వంకరలు పోతాయండి. ఇలా లాగి పెట్టేసినట్టు ఉంటాయన్నమాట. దగ్గర లాగి పెట్టేసినట్టు అయిపోతాయి. ముందు పొట్ట నొప్పి వస్తుంది, తర్వాత కాళ్ళు చేతులు ఎలా దగ్గర లాగి పెట్టేసినట్టు అయిపోతాయి. చూద్దాం పిక్చర్ అంటే
తర్వాత డయేరియా ఫాలోడ్ బై కాఫ్, డ్రై కాఫ్. ముందు విరేచనాలు అవుతాయి, తర్వాత పొడి దగ్గు మొదలైపోతుంది. ఓన్లీ డ్రగ్, సింగిల్ డ్రగ్ ఎబ్రిటాన్. అలాగే డయేరియా ఫాలోడ్ బై రొమాటిజం. డయేరియా తగ్గిపోతే కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఎబ్రిటానం ఉంది, సిమిసిపియోగా ఉంది, డల్కమారా, అయోడియం, కలిబైక్. అంటే ఇది ఒక రకమైన ఆర్టిస్టిక్ ప్రిస్క్రిప్షన్ అనమాట. ఆ కారణం అక్కడ తగ్గింది, ఇక్కడ వస్తుంది. డయేరియా తర్వాత డీసెంట్. డయేరియా అంటే నీళ్ళ విరేచనాలు, డీసెంట్ అంటే జగటి విరేచనాలు. జగటి విరేచనాలు తగ్గి కూడా కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కాలిబైక్, ఎబ్రిటాన్. ఇక్కడ చూడండి 23 ఏమిటంటే మెన్సస్ సఫరస్ అయిపోతుంది. మెన్సస్ రాదు, కానీ మోషన్లో బ్లడ్ పడిపోతా ఉంటుంది. ఎబ్రిటానం, ఎస్టిక్ యాసిడ్, గ్రాఫైటిస్, హెమామిల్, జెంపట్. ఇంకా చిన్నపిల్లల్లోనూ విపరీతమైన ఆకలి చెప్తా ఉంటది, ఎండిపోతా ఉంటారు. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు నేట్రమూరు, శన, అయోడియం, క్యాల్కేరియా కార్బో, క్యాల్కేరియా ఫాసో, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ఫాంట్స్ అంటే చంటి పిల్లలు చిక్కిపోయే వాటిలో గ్రూప్. మైండ్ బాడీ లక్షణాలు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక పెక్యులర్ అండి. ఐ స్ట్రక్చర్ ఆఫ్ లాక్రిమల్ డక్ట్. కరెంట్ నీళ్ళు వచ్చే గొట్టం ఒకటి ఉంటుంది. కరెంట్ నీళ్ళు కేవలం ఏడవడానికే కాదండి, కంటి మీద ఆ గుడ్డుని అలాగా అది తుడుస్తూ ఉంటది. రెప్ప తుడుస్తూ ఉంటది. తుడవడానికి సంబంధించిన లూబ్రికేషన్ ఫ్లూయిడ్ అంతా ఆ లాక్రిమేషన్ అనమాట. అంటే కళ్ళకి నీళ్ళు. అదేమొద్దు ఇక్కడ స్ట్రక్చర్. కళ్ళన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఇంకా రాదు. డ్రాప్స్ వేస్తూ ఉంటారు బయట నుంచి, అలాంటి నీళ్ళు రావు. ఇంకా ఐ స్ట్రక్చర్ ఆఫ్ లాక్రిమల్ డక్ట్ చాలా చాలా ప్యాథలాజికల్ ఆస్పెక్ట్ అండి. కొంతమందికి అలాగే జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు ఆ లూబ్రికెంట్ లిక్విడ్ ఎప్పటికప్పుడు అరగంట అరగంటకి అలా కంటిలో వేసుకోవడమే డ్రాప్స్. ఎబోటానం, నేట్రమూర్ లో పొడికళ్ళు ఉంటుందండి. జిరాప్తాల్మియా అని కళ్ళు ఎండిపోయినట్టు అయిపోయి అసలు చెమర్చడం ఉండదు. ఇంకా ఫస్ట్ లా రూస్టాక్స్, సైలీషియా వేరు. అలా పొట్టలో గ్రంథులు వాసిపోతే మనిషి ఏమో ఎండిపోతాడు. ఓన్లీ ఎబోటానం. ఇక్కడ వెనకాల వెనకాల వెన్నుపోసు కింద ఎముక శాక్రము పెయిన్ వచ్చేస్తుంటదండి. పైల్స్తో పాటు పైల్స్తో పాటు నడుము కింద ఉన్న పెద్ద ఎముక నొప్పి చేస్తూ ఉంటుంది. ఒకే ఒక డ్రగ్ ఎబోటానం. పైల్స్తో నడుము నొప్పి, పైల్స్తో నడుము నొప్పిలో ఎబోటానం అన్నమాట. ఈ నులి పురుగులు ఉంటాయి చూసారండి, వరం కంప్లైంట్స్ ఇన్ చిల్డ్రన్. ఎబోటానం ఉంది. మెయిన్ శన అండి. కానీ శన అంటే మెంటల్ సిమ్టమ్స్ నప్పాలి. పేచిపోలేడు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. అలా ఉంటే శన. ఎక్కువగా వరమ్స్ లో ఎప్పుడైనా సపోర్టింగ్ ఇవ్వాలంటే టుక్రియం ఇస్తాం. మనం చెప్పుకున్నప్పుడు మారం, వేరం, టుక్రియం. ఫైజీరియా కూడా ఉందండి. ఫైజీరియాలో కూడా వరమ్స్ పడిపోతాయి. అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలండి, కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ మనం చెప్పుకున్నాయి. లోయర్ లిమ్స్ ఎండిపోవడం, విరేచనాలు సప్రెస్ అవ్వడం వల్ల గుండె జబ్బు రావడం, ఇవన్నీ ఆల్టర్నేటింగ్ స్టేట్స్. ఈ కుర్రాడి పరిస్థితి ఏంటో. డయేరియా ఎప్పుడు మనం చెప్పుకున్నాయని పిక్టోరియల్ గా చూస్తాం. విరేచనాలు సప్రెస్ అయిపోతే ఆందోళన పట్టేసుకుంటుందండి మనిషికి. ఓన్లీ డ్రగ్ ఎబోటాన్. తర్వాత వీడికి క్రుయాలిటీ టు యానిమల్స్ అనుకున్నాం మనం. జంతువుని హింసించాలని ఉంటుంది. ఎబోటానం ఉంది, ఆర్టిక్ ఆల్బమ్ ఉంది, మెడోర్నం, నైట్రిక్ యాసిడ్. మెడోర్నం హైయెస్ట్ గ్రేడ్ లో ఉంది. అది ఎబోటానం సింగిల్ ఏంటంటే ఏదో ఘోరమైన పని చేయాలని ఉంటుంది.
క్రూయాలిటీ, లైక్ టు డూ సంథింగ్ క్రూయల్. ఎవడో క్రూరమైన పని చేసేవాడికి ఎబ్బరిటనం వేస్తే నవ్వుకుంటారు అందరూ. అంటే మెంటల్ సిమ్టమ్ అది చాలా స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఎబ్బరిటనమే దాన్ని అతను నయం చేయగలదు. దుర్యోధన తగ్గిపోయాక, అణిచివేయబడ్డాక భయాలు పడేసుకుంటాయి. మరి హ్యాండిల్ చేయడం ఇష్టం ఉండదు కదా మరి. పట్టుకోవడం, ముట్టుకోవడం, దాన్ని ఇలా తీసుకెళ్ళడం అసలు ఇష్టం ఉండదు. ఇతరుల మనుషులు తాగడాన్ని, పట్టుకోవడానికి ఇష్టపడరు. ఎబ్బటియానం, సెన, నేట్రమూరు, సెబియా, యాంటిమ్కురుడు కూడా ఉంటుంది. యాంటిమ్కురుడు చూస్తేనే దే డోంట్ వాంట్ టు బి లుక్డ్ ఎట్. ఇలా మన పిల్లడు మొహం చూస్తే అటు తిప్పేసుకుంటూ ఉంటాడు అలాగా. టక్కమని అదే ఆ గెస్చర్, ఆ బాడీ లాంగ్వేజ్ చూసారండి, అదే యాంటిగ్రో డ్రగ్. తల్లి ఎత్తుకుంటుండగా పిల్లోడు మొహంకి ఎలా చూసామంటే, మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే టప్పని తిప్పేసుకున్నాడు అనుకోండి, మొఖం తిప్పేసుకున్నాడు అనుకోండి, యాంటిగ్రూడ్. బికాజ్ యాంటిగ్రూడ్ చిల్డ్రన్ డిజలైక్ టు బి లుక్డ్ ఎట్. ఇక నులుపురుగులు సమస్యతో వీళ్ళకని ఇరిటేట్ అయిపోతా ఉంటాడు. ఎబటానం, కార్బోవేసిన, నాట్రంపాస్, లుక్రియం. మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటే మారిపోయి ఇది బాగుండి పొట్టనొప్పి వస్తుంది. పొట్టనొప్పి తగ్గితే మళ్ళీ మూడు బాగుంది. ఇలాగ మెంటల్ సిమ్టమ్స్ ఆల్టర్నేటింగ్ విత్ ఫిజికల్ కంప్లైంట్. ఇక్కడ మందులు ఉన్నాయి. ఎబరిటానం ఈ రెడ్ గా ఉన్నాయి 3 మార్క్స్, ఇక్కడ బ్లూ గా ఉన్నాయి 2 మార్క్స్, బ్లాక్ గా ఉన్నాయి 1 మార్క్ వెయిటేజ్. చిన్నపిల్లల్లో ముక్కని రక్తం కావడం అండి ఎపిస్టాక్సిస్ ఈ చిల్డ్రన్. ఎబరిటానం ఉంది, ఫెర్రన్ మెటాలిక్. ఇక్కడే మిల్లిపోలియం అనుకున్నాం కదండి, అందరికీ కామన్ గా మిల్లిపోలియం. విరేచనాలు సప్రెస్ అయిపోతే ముక్కని రక్తం పడిపోతాయండి. అంటే ఈ ముక్కని రక్తం పడి వాళ్ళకి అసలు ఈ హిస్టరీలో, హెల్త్ హిస్టరీ మాత్రం మెయిన్ గా ముందు నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి అంటే చెప్పరు, ఎందుకంటే మర్చిపోతారండి. నాకు చిన్నప్పటి నుంచి బ్రహ్మాండం అని అంటారు అంతే. కానీ వాళ్ళకి విరేచనాలు 4-5 నెలల పాటు అయిపోయి డాక్టర్ దగ్గర తిరిగి తిరిగి ఆఖరికి ఏదో మందులు తగ్గిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ఏదో అనారోగ్యం పట్టేసుకుంటారు. ఎప్పుడైనా పరిష్కారం దాన్ని. అలాగే యాంజియోమా అన్నాం కదండి, అంటే రక్తనాళాల కంచి కింద అక్కడ కదుం కింద కట్టేస్తాను అనమాట, లేదా పుట్టుమచ్చ, అక్కడ రక్తపు కంచి అనమాట అండి, రక్తగడ్డ చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే ఉంటది. అది కూడా ఎబ్బరిటానం లాగేస్తుంది దాన్ని. లోపల చేయాలండి మంది ఇప్పుడు. స్రావాలు అణిచివేయబడితే మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది, బాడీ డిస్టర్బ్ అయిపోద్ది. మైండ్ అలాగా యాంగ్జైటీ, ఫియర్, క్రూయాలిటీ. అదే బాడీ అంత డిస్టర్బ్ అయిపోద్ది, ముక్కని రక్తం గడిపోద్ది, యాంజియోమా వచ్చేస్తుంది. మళ్ళీ ఇవి ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఈ తగ్గితే ఇది, ఈ తగ్గితే మైండ్ తగ్గితే బాడీకి వస్తుంది, బాడీ తగ్గితే మైండ్కి వస్తుంది, షిఫ్ట్ అవుతాం. ఇంకెప్పటి అయినా పిల్లడు ఇలా ముసలిలాగా ఉంటాడన్నమాట, ముడతలు పడిపోయి పుట్టిన పిల్లడు. ఇక్కడ ఆల్రెడీ రూబ్రిక్స్ ఇక్కడ ఇచ్చాను. ఈ రూబ్రిక్స్ మీరు చూడండి. ఫేస్ హిపోక్రటిక్ చిల్డ్రన్ అండ్ న్యూ బార్న్. హిపోక్రటిక్ అంటే ఇలా ఉంటాడు, శవాకృతి అంటాం మనం హిపోక్రటిక్ అన్నమాట. ఫేస్ హిపోక్రటిక్ ఇన్ చిల్డ్రన్ ఇలా ఉంటారు. ముడతలు పడి ముసలిలా ఉంటారు, అప్పుడే పుట్టిన పిల్లలు. అది కూడా ఎబ్బరిటానమే. అప్పుడు ఎబ్బరిటానం పడితే చూడండి, వాళ్ళ లైఫ్ లో టర్నింగ్ పాయింట్, మొత్తం రికవరీ వచ్చారు. ఒడ్డంటే రక్తం పడ్డం, నీరు గారడం, అప్పుడే పుట్టిన పిల్లలు. ఎబ్బరిటానం క్యాల్కేరియస్. ఇక్కడ ఒడ్డు నుండి స్రావాల్లో రక్తంతో కూడిన ద్రవం, వాపు బొడ్డులో పుండు, ఎపిస్ కలిసింది. ఇక్కడ పుండు కూడా పడితే ఎపిస్. టిపికల్ ఎబ్రిటాన్. అబ్డామిన్ డిస్టెన్స్ ఎమాసియేషన్ విత్ లెగ్స్ ఆఫ్, కాళ్ళు ఎండిపోయి, పొట్టం ఉబ్బిపోయి, ముసలిలాగా అయిపోయింది, ముఖం చూడడం ముసలి రూపు వచ్చేసింది. అబ్డామిన్ ఎన్లార్జ్డ్ ఇన్ చిల్డ్రన్, మెరాస్మస్.
ఎబుటానం, బెరటకార్, క్యాల్కేరియాకార్, వయోడిన్, నాట్రమోర్, క్లంబర్నట్, సానిక్యులా, సరస్పరల, సైలీషియా, సల్ఫర్. కానీ మిగతా సిమ్టమ్స్ రెండు మూడు జాయింట్ అయితే ఏ డ్రగ్ ఆ డ్రగ్ సెపరేట్ అయిపోతాయి. ఇదే పొట్టలో గ్లాండ్స్ వాసిపోతాయి, వస్తే పట్టు పోద్ది అనమాట, నీరు చేరిపోతుంది. ఎస్ఐటిస్, ట్యూబర్కులర్, టీబీ ఫ్యామిలీ అది. ఒక లక్షణం చెప్పుకున్నాం మనం. ఏంటంటే ఇది ముందు కడుపులో నొప్పి వచ్చేస్తుంది. కడుపులో నొప్పి వచ్చిన తర్వాత ఈ నొప్పి తగ్గి ఒక బాధ తగ్గి ఇంకో బాధలోకి షిఫ్ట్ అయిపోద్ది అనుకున్నాం కదా. ఈ నొప్పి తగ్గి ఇలా ఏళ్ళు వంకరలు పోతుంటాయి, కాళ్ళు ఇలాగ ముచ్చిపోతూ ఉంటాయి. అబ్డామన్ పెయిన్, క్రాంపింగ్, ఇది మెలిపెట్టేసినట్టు నొప్పి ఉంటుంది, కడుపులో నొప్పి. ఫాలోడ్ బై ఎక్స్ట్రీమిటీస్, పెయిన్ఫుల్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. ఇది ఓన్లీ డ్రగ్ సింగిల్ ఎబ్రుటేర్. అలాగే డయేరియా ఫాలోడ్ బై కాఫ్. ముందు విరేచనాలు అవుతాయి, విరేచన తగ్గితే దగ్గు పడేస్తుంటాం. ఒక లక్షణాన్ని అణిచివేయడం. పదే పదే చెప్పుకుంటున్నాడు మనం, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు పరిష్కారం లేదండి. ఇంకా పరిస్థితి అలా ఉంది. ఎవరికాళ్ళకి ఎప్పుడుటానం పడద్దా అనిపించేటట్టు ఉంటాయి. ఒక లక్షణాన్ని అణిచివేయడం లేదా అకస్మాత్తుగా ఆగిపోవడం. అణిచివేయడం కదా, సడన్ గా ఆగిపోయింది అనుకోండి, ఇది ఎవరో ఆఫ్ చేసినట్టు. అప్పుడు కూడా శ్వాసకోశ లక్షణాలు వచ్చేస్తాయి, దగ్గర అయ్యి వచ్చేస్తాయి. డయేరియా ఫాలోడ్ బై రొమాటిజం. విరేచనాల తర్వాత కీళ్ళ నొప్పులు పడేస్తుంటాయి, కీళ్ళవాదం. ఆల్టర్నేటింగ్ స్టేట్స్, ఎమాన్సియేషన్ అండ్ వేస్టింగ్, మెటాస్టాసిస్, సప్రెషన్. మెంటల్ సిమ్టమ్స్, ఆల్టర్నేటింగ్ ఫిజికల్. ఇక్కడ చూడటమా, స్ట్రక్చర్ ఆఫ్ లాక్రిమల్ డక్ట్. లాక్రిమల్ అంటే కన్నీళ్ళు వచ్చేయండి. ఆ కళ్ళంటి నీళ్ళు వచ్చే డక్ట్ ఉంటుంది చూసారండి, ఆ డక్ట్ నొక్కుపోతుంది. కళ్ళంటి నీళ్ళకి రావు, ఎంచేత నొక్కేసింది అది వాటర్. అంచేత కన్ను ఎండిపోయినట్టు అయిపోతుంది. చాలా కాంప్లికేటెడ్. ఓన్లీ పొట్టలో గ్రంథులు ఉబ్బిపోయి పొట్ట పెద్దదైపోవడం ఓన్లీ ఎప్పుడైనా. శాకరం పెయిన్, నడు నొప్పి, విరేచన, పైల్స్ తో పాటు హిమరాయిడ్స్ అంటే పైల్, నులిపురుగు. ఏటివి బాగుందంటే రౌండ్ వారమ్స్, పెద్ద పెద్ద ఏంటో చూసారండి, ఏటివి బాగుంది రౌండ్ వారమ్స్, యాగ్నస్ క్యాస్టర్స్, సినాస్, పైజీలియా, సల్ఫర్. ఇవి కానీ మనం చెప్పుకున్నాయే ఇక్కడ మీకు ఒక పిక్చర్ అనమాట. నల్ల చోట టిపికల్ ఎవ్రీడే అనమాట ఎలా ఉంటాడు, మొహం కళకళలాడితే ఈ ప్యాంట్ వేసారంటే నీకు బాగున్నాడు అనుకుంటాం మనం. ఆల్టర్నేటింగ్ షేడ్స్ లో ఈ డ్రగ్స్ అన్నమాట. అయితే క్యాన్సరస్ ఎఫెక్షన్స్ లో ఎబురిటానం కూడా ఉందండి. క్యాన్సరస్ ఎఫెక్షన్స్ లో హైయెస్ట్ గ్రేడ్ డ్రగ్ అండి. దేనికదే, దేని లక్షణాలు దానికే విడిగా ఉంటాయి. ఆర్సనిక్ ఉంటే మండిపోతా ఉంటుంది, వేడి వేడి నీళ్ళు తాగితే బాగుంటుంది. కంగారుగా అటు ఇటు తిరిగేస్తా ఉంటారు, చాలా చాలా షార్ప్గా ఉంటారు. ఏదైనా ముంచుకొస్తే 2-3 రోజులు అటు ఇటు తేల్చేస్తారు. సమ్మర్ లో బాధలు ఎక్కువ కదా, బ్రోమియం దగ్గరయ్యి. తర్వాత ఫోనియం అంటే ఇది బాగా ఏజ్డ్ పీపుల్ కానీ ఈ క్యాన్సర్ ఎఫెక్షన్స్, క్యాన్సర్ లో విపరీతమైన పెయిన్ అండి. ఎక్కడ లాభం అంటే దవడ ఎముకలు అవి కూడా క్యాన్సర్ కింద మారిపోతాయి, పుచ్చిపోతాయండి. నైట్రిక్ యాసిడ్ చురుకు ఉప్పుతో పాటుగా క్యాన్సర్ పగుళ్ళు ఉంటాయి, కట్ అయిపోయినట్టు ఉంటుంది. అలాగే దేనికి దానికి ఫైటోలక్కా అని ఎముకల్లోంచి వచ్చేస్తుంది పెయిన్. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఇండికేట్ అవుతుంటుంది ఫైటోలక్క. అలాగే ఇవన్నీ కూడా క్యాన్సరస్ మెడిసిన్స్ అన్నమాట. ఇది 3 మార్కులు, ఇది 2 మార్కులు, ఇది 1 మార్కు. అంటే ఇన్ని ఉన్నాయని కంగారు పడక్కర్లేదు. 2-3 మెయిన్ సిమ్టమ్స్ తీసుకుంటే దాన్ని బట్టి. మెటాస్టాసిస్ డ్రగ్స్ ఇలా ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఇది మేము ఎబ్రిటానమే, తర్వాత 2 మార్కులు ఇవి, 1 మార్క్. ఇక ఒక కేసు ఉంటుంది. కేసు ఎలాగంటే కేస్ స్టడీ చేద్దాం.
కీళ్ళ నొప్పులను, గౌట్‌ను బలమైన ఆయింట్‌మెంట్‌ల ద్వారా కృత్రిమంగా అణిచివేసినప్పుడు ఆ వ్యాధి పోదు. దానికి బదులుగా ఆ వ్యాధి గుండె లేదా ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన ప్రాణాధార అవయవాలకు వ్యాపించి ప్రాణాపాయ పరిస్థితులను సృష్టిస్తుంది. ఎక్కడికి పోదండి. అది ఇంకా కాంప్లికేట్ అయిపోద్ది. ఎప్పుడండి? ఆయింట్‌మెంట్‌ల ద్వారా కృత్రిమంగా అణిచివేసినప్పుడు. అందులో స్టెరాయిడ్‌లు ఇలాంటి ఆయింట్‌మెంట్‌లు రాస్తే మరీ దారుణం. ఇదొక కేసండి. కేస్ నంబర్ 1. ఈవిడేం చేసిందంటే శ్రీమతి ప్రభావతి ఎవరో అనుకోండి. పి. ఈవిడకి చలి వాతావరణంలో వేళ్ళలో తీవ్రమైన గౌట్ నొప్పులుండేవి. ఆ నొప్పులు అణిచివేయబడిన వెంటనే ఏమైంది? గొంతు బొంగురుపోయింది. స్వరపేటికలో అల్సర్‌లొచ్చాయి. గొంతు ఎండిపోవడం, గుండెల్లో నొప్పులు. ఆమెకు ఆకలి బావుంది. బరువు తగ్గిపోయి సన్నబడిపోయింది. మరి బరువు తగ్గిపోయి సన్నబడిపోవడం, ఆకలి బాగానే ఉండడం ఇయన్నీ ఎబ్బురుగానం కదండీ. అలా కీళ్ళ నొప్పులకి ఆయింట్‌మెంట్‌లయి రాయడం. లేకపోతే కీళ్ళ నొప్పులకని ప్రత్యేకంగా మందులు వాడడం. కెంట్ గారు, జేమ్స్ టైలర్ కెంట్ గారు చేసిన కేసండి ఇది. ఎప్పుడైతే కీళ్ళవాతం అణచివేయబడి గుండెల్లోకొచ్చిందో ఎబ్బెటియానం 45 అంటే 1 10 50 సీఎం అంటాం కదా! ఈయన 45 ఈయన తయారు చేసుకునేవారు మందులు. ఒక మిషన్ ఉండేది. అప్పుడు మనకులాగా షాప్‌కెళ్ళి తెచ్చుకోవడాలు అయ్యి పొటెన్షియల్ అయి దొరికేవి కాదు. కెంట్ గారు ఎబ్బెటియానం 45 అమ్మేసారు ఆవిడకి. ఏసాక ఏమైంది? ఆ తర్వాత ఆమెకు పసుపు రంగు కఫం బయటకొచ్చింది. అంటే మళ్ళీ వెనక్కొస్తుందన్నమాట కేసు. ఎర్నింగ్స్ లా, క్యూర్ లాగా గొంతు బొంగురు తగ్గింది. ఒక నెల తర్వాత పాత వేళ కీళ్ళ నొప్పులు వ్యాధి నివారణ క్రమం. అది వ్యాధి నివారణ క్రమం అది. భాగంగా మళ్ళీ తిరిగొచ్చాయి. తిరిగొచ్చారుగా ఆ కీళ్ళ నొప్పులతోనే జీవితాంతం బాధపడాలా? లేదు. ఏమైందండి అక్కడ? 3 నెలల తర్వాత నొప్పులు పూర్తిగా తగ్గిపోయి ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. అంటే ఆవిడకి పరిస్థితి గుండెల్లో నొప్పొచ్చింది. ఏమిటి అని అడిగితే, ఇదిగో అంతకుముందు ఏమి జరిగిందనంటే కీళ్ళ నొప్పులుండేవి. ఆయింట్‌మెంట్ రాశాను. అవి బాగానే తగ్గాయండి. దానికి గొడవ లేదిప్పుడు అంటారు. అలా చెప్తారు. కానీ ఇప్పుడు ఇలాగుంది. దానికి ఇది పోయి ఇదొచ్చింది అని మనకు తెలిసిపోద్ది కదా! అప్పుడు. ఎబ్బెర్టానం ఆయన ఏం చేశారు? కరెక్ట్‌గా ఎబ్బెర్టానం కేసని చెప్పి 45 ఏసారు. వేస్ట్‌లోకి మామూలు సంపూర్ణ ఆరోగ్యం రావడానికి 3 నెలలు పట్టింది. ఒకే ఒక డోసు. మరి గాడ్లీ మ్యాన్ కదండీ! సింగిల్ డోస్ ఎబ్రటానం 45 ఒకే ఒక డోసు వేశారు. అప్పుడు శరీర సిస్టమ్ రెస్పాన్స్ ఎలా ఉంది? యెల్లో ఫ్లేమ్ రిలీజ్ అయింది. అంటే ఏదో డిశ్చార్జ్ రావాలి బయటికి. అప్పుడు లాస్ట్ క్యూర్ అన్నమాట. ఓల్డ్ జాయింట్ పెయిన్స్ రిటర్న్ అయింది మళ్ళీ. పాత నొప్పులొచ్చాయి. 3 మంత్స్‌లో నార్మల్ సంపూర్ణ ఆరోగ్యం. ఇదంతా డేంజర్ జోను. ఇదంతా హెల్త్ జోను. డేంజర్ జోన్ నుంచి హెల్త్ జోన్‌లోకొచ్చేసింది ఆవిడ. అలా పట్టుకున్నారు కేసుని. రెండో కేసు. ఈవిడ 6 మంత్స్ గర్భిణీ ఈవిడ. కాలు చీలమంట, మోకాళ్ళ నొప్పులకి ఆయింట్‌మెంట్‌తో అణిచివేసింది. గుండెకి వ్యాపించి విపరీతమైన చల్లటి చెమట స్పీడ్‌గా కొట్టేసుకుంటుంది పల్స్. వేగవంతమైన నాడి గుండె నొప్పితో జిళ్ళు ఆసరాగా చేసుకొని కూర్చునే ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఇంతకేమైంది? బలమైన ఆయింట్‌మెంట్‌లతో కీళ్ళ వ్యాధిని లోపలి ముఖ్యమైన అవయవాలకు నెట్టేసింది ఈ ఆయింట్‌మెంట్. డాక్టర్ కెంట్ గారు ఈ ప్రమాదాన్ని గుర్తించి ఎబ్బెర్టానం ఇచ్చారు. ఆమె ప్రాణాపాయం నుండి నెమ్మదిగా బయటపడడమే కాకుండా దీర్ఘకాలిక కీళ్ళ నొప్పుల నుండి కూడా శాశ్వతంగా విముక్తి పొందారు. వెనక్కొచ్చింది పోదేమో అనుకుంటే అది కూడా పోద్ది. అంటే ఆయింట్‌మెంట్స్ అవి బయట వె ఈ పై కోతలు ఎంత ప్రమాదం ఆర్గనాన్‌లో కూడా హనుమాన్ గారు చెప్పారు. శరీరం వీడిని బతికించడం కోసం బయటికి అది వచ్చేస్తా ఉంటదట ఏదో రూపంలోనది. చర్మం మీదకి అంటే మోర్ ఇంపార్టెంట్ అవయవాల నుంచి లెస్ ఇంపార్టెంట్ అవయవాల వైపుకి వ్యాధిని తోసేస్తా ఉంటదట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆయింట్‌మెంట్ రాసేసి అది తోయకుండా చేస్తాం.
చేయకుండా చేస్తే బయటికి వెళ్ళే దారి లేదు కదండి. అది లోపల లోపలే ముదిరిపోతుంది. మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ పడేస్తుంది. హార్ట్ అనేది కొట్టేస్తుంది. కీళ్ళ మీద దూసేస్తుంది. లేతే ఏదో మోసం చేయి పట్టుకోవడం. ఇలాగ చర్మం మీదకి వెళ్ళిపోవడం ఇలా చేస్తుంది. మనం అవి జబ్బులు అనుకుంటాం. గుండె నొప్పి వచ్చే రాని గానీ ముఖం మీద మచ్చ ఉండకూడదు. ఇలా అనుకుంటూ చాలా ప్రాణాంతకంలోకి వెళ్ళిపోతున్నాం. ఇది కెంట్ గారు చేసిన కేసు. ఈ కుర్రాడు చూడు. ఇతను కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయ్యాడు. ఒక నెల పోయాక ఏమైంది? వీడికి చీలమండలంలో విపరీతమైన నొప్పులు మొదలైపోయాయి. ఆకలి వేసేస్తుంది. చిక్కిపోతున్నాడు. అది చూసి ఎవ్వరు చేయాలంటే ఆకలి బాగానే ఉన్నప్పటికీ విపరీతంగా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయి ఇక్కడ కీళ్ళ నొప్పులు వచ్చేసాయి. మనం అనుకున్నాం కదా రిస్ట్ యాంకిల్స్ పెయిన్. వైరల్ జ్వరం తర్వాత వచ్చే కీళ్ళ నొప్పుల లక్షణాలుగా మరి కేవలం శరీరం కింది భాగంలో మాత్రమే ఉన్నాయి కదండి ఎండిపోవడం నొప్పులు కూడాని. ఆకలి ఉన్నదే సన్నబడ్డం అనే లక్షణం ఆధారంగా చూడండి ఎవ్వరికైనా 6 ఇచ్చారండి. ఇది వేసాక కేవలం వారం రోజుల్లో చీలమండల నొప్పులను పూర్తిగా తగ్గించేసి 1 వీక్ రికవరీ. ఇదో కేసు. ఆకలి బాగా ఉన్నప్పటికీ బరువు తగ్గడం, రోగి బాగా తిన్నప్పటికీ సన్నబడడం, ఈ క్షీణత అంటే మెరాస్మస్ ముఖ్యంగా కింది అవయవాల నుండి మొదలై క్రమంగా పైకి వ్యాపిస్తుంది. బోరిక్ ఎలెన్ కెంటమెట్రీ మెడికల్ ప్రకారం ఈ ఈ సింటమ్స్ అన్నమాట. నేను మనం చదువుకున్నవే 3 కేసులు. వృద్ధురాలు, గర్భిణి, 7 ఇయర్స్ బాయ్. మీకు నోట్స్ పెడతాం కాబట్టి పెట్టాక ఇవి మీరు చూడండి. అదే మాస్టర్ రెమెడీ ఇది అద్భుతమైన మందు. ఏంటి అద్భుతం? అణిచివేయబడిన కీళ్ళ నొప్పుల వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడానికి మరియు వైరల్ జ్వరాల తర్వాత వచ్చే విపరీతమైన నీరసం సన్నబడడాన్ని తగ్గించడానికి ఎవ్వరి ఒక అద్భుతమైన ఆప్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అందరికీ.